సూపర్ స్టార్ కృష్ణ సమగ్ర జీవిత చరిత్రను ఎప్పటికప్పుడు మేము ముందుంచుతున్నాను. ఈరోజు మీ ముందు ప్రజారాజ్యం సినిమా గురించి, దాని విశేషాల గురించి ముచ్చరించదలుచుకున్నాను. సూపర్ స్టార్ కృష్ణ మహానటి జయప్రద కలిసి నటించిన ప్రజారాజ్యం 1983 సంవత్సరం సెప్టెంబర్ 29వ తేదీన రిలీజ్ అయింది. ఈ సినిమా పద్మనాయ స్టూడియోస్ బ్యానర్ సమర్పణలో రత్నంబవీస్ వాళ్ళు తీశారు. అంటే ఎవరో కాదు, వాళ్ళ అమ్మగారు జె నాగరత్నమ్మ గారే ఈ సినిమాకి నిర్మాత. దీనికి సంబంధించి జి ఆదిశేషగిరిరావు ప్రొడ్యూసర్గా వ్యవహరించగా, హనుమంతరావు స్క్రీన్ ప్లే రాయడం జరిగింది. పరుచూరి బ్రదర్స్ వాళ్ళు ఈ సినిమాకి కథ మాటలు సమకూర్చారు. ఈనాటి సినిమా 1982 సంవత్సరం డిసెంబర్లో రిలీజ్ అయినప్పుడు ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ నేపథ్యం, అందులో జరిగేటువంటి అవినీతి, ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా చెప్పడం జరిగింది. సినిమా అంతా కూడా హీరోకి డ్యూయెట్లు ఉండవు, అలాగే హీరోయిన్ ఉండదు, ఏమి ఉండవు, కమర్షియల్ హంగులు కూడా పెద్దగా ఉండవు. కానీ ప్రజారాజ్యం సినిమా తీసుకునేటప్పుడు రైతులకి గిట్టుబాటు ధర అన్నదే ఈ సినిమాకి ప్రధాన ఆయుపట్టు. దీన్ని బేస్ చేసుకుని సినిమా తీసేటప్పుడు అన్ని హంగులు ఉండాలని చెప్పి కోరుకున్నారు. ఎందుకంటే హీరోకి హీరోయిన్ ఉండాలి, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండాలి, పల్లెటూరు నేపథ్యం ఉండాలి, అలాగే ఉమ్మడి కుటుంబంలో ఉండే విలువలు ఉండాలి. దాంతోపాటు సమాంతరంగా ఈ ప్రాబ్లమ్స్ని కూడా డిస్కషన్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ కథని చాలా పట్టుదలతో చేయడం జరిగింది. 1983 సంవత్సరంలో రైతులు చాలా చోట్ల ఆందోళన చేశారు. ముఖ్యంగా మిర్చి రైతులు, పత్తి రైతులు, పొగాకు రైతులు ఆందోళన ఎక్కువగా జరిగింది. కారణం ఏంటంటే వాళ్ళు పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధరలు లేకపోవడమే. నల్గొండ జిల్లాలో కూడా ఇదే సమస్య. అలాగే విద్యుత్ ఛార్జీలు కూడా ఆ రోజుల్లో మీటర్ ఛార్జీల మీద ఉండటంతో ఎక్కువగా ఉండేవి. దానివల్ల వాళ్ళకి గిట్టుబాటు ధరలు రానటువంటి పరిస్థితి. సో దీన్ని చదివినటువంటి సూపర్ స్టార్ కృష్ణ ఈ సమస్యనే ప్రధానంగా తీసుకొని ఈ కథను నడిపించడం జరిగింది. ముఖ్యంగా ఒకానొక సీన్లో రావు గోపాలరావు కృష్ణ మధ్య నడిచేటువంటి సీను చాలా అద్భుతంగా ఉంటుంది. వంకాయలు, బీరకాయలు, బెండకాయలు ఒక రేటు చెప్తుంటే మధ్యలో ఒక మాస్టరు అడ్డు పెట్టుకొని సూపర్ స్టార్ కృష్ణ విడమర్చి చెప్పేటువంటి విధానం, రైతులు ఎంతకు పండిస్తున్నారు, వాళ్ళకి ఎంత ధర వస్తుంది, అది చివరికి కన్జ్యూమర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఎంత రేటుకి వెళ్తోంది, ఈ లాభం ఎవరికి వెళుతోంది, మొత్తానికి తెలియదు ఏంటంటే రైతు లాభానికి వెళ్ళట్లేదు, మధ్యలో అంటే దళారికి మాత్రమే వెళుతోంది. పాల విషయంలో కూడా ఇంతే. అలాగే ఇందులో ప్రతి విషయాన్ని చాలా చక్కగా వివరించారు. అమెరికాలో ఉండేటువంటి విధానం, అమెరికాలో ఉండేటువంటి యంత్ర సామాగ్రి ఇండియాకి తీసుకొచ్చి ఇక్కడ కనుక పెడితే చాలామంది ఉపాధి కోల్పోతారన్న ఒక డైలాగ్ కూడా ఈ సినిమాలో ఉంది. బాగా జోక్ కూడా ఉంది. యంత్రాలు మనుషులు పుట్టిస్తాయా, కాపురం చేస్తే అన్నటువంటి డైలాగ్ కూడా ఈ సినిమాలో పేలుతుంది. సూపర్ స్టార్ కృష్ణ ఒకనొక సందర్భంలో ఒక మంచి డైలాగ్ పేలుతుంది, నాలో ఇంతవరకు మీరు రాముడినే చూశారు, శివుని కూడా చూడబోతారన్నటువంటి డైలాగు చప్పటతో ఆ రోజు థియేటర్ని మారుమోగించేలా చేసింది. ప్రతి సీన్లో కూడా పరుచూరి బ్రదర్స్ వాడేటువంటి పదునైన డైలాగులు అందరినీ ఆకట్టుకుంది. అసలు 1983 సంవత్సరమే సూపర్ స్టార్ కృష్ణకి బాగా అచ్చొచ్చిన సంవత్సరం. ఆ సంవత్సరంలో ఆయన సూపర్ స్టార్ అయ్యారు. అదే సంవత్సరంలో ఫిబ్రవరి 25వ తేదీన హిమ్మత్ వాలా సినిమా రిలీజ్ అయ్యి అద్భుతమైన విజయం సాధించింది. బప్పి లహరి ఆ సినిమాకి మ్యూజిక్ అందించడం జరిగింది. అందులో ఒక ట్యూన్ని ఈ సినిమాలో వాడుకోవడం జరిగింది. గోపాలుడు వచ్చే గోపమ్మ నవ్వే రేపల్లె వీధుల్లో, ఈ పాట మీకు గుర్తుంది కదా. ఇది హిమ్మత్ వాలా సినిమాలో పాటనే తెలుగులో కూడా అదే బాణీతో జేవి రాఘవులు అందించారు. తెలుగులో ఈ పాట ఎంత సూపర్ హిట్ అంటే ఆ రోజుల్లో దూరదర్శన్ ఇంకా రాలేదండి 83లో. అప్పటికీ కూడా ఆల్ ఇండియా రేడియోలో ఈ పాట మారుమోగిపోయేది. అమ్మాయి అమ్మాయి అనేటువంటి పాట, ఆ పాట కూడా ఈ సినిమాకి ఒక సూపర్ హిట్ కింద నిలిచిపోయింది. అలాగే మొత్తం మీద ఈ సినిమాకి వచ్చేప్పటికి పల్లెటూరులో కొన్ని సీన్స్ మనకి కనిపిస్తాయి. ఆ పల్లెటూరు సీన్స్ అన్నీ కూడా మరి బురిపాలెంలో కొన్ని సీన్స్ తీశారు. ఒకనొక సీన్లో దేవాలయం సన్నివేశంలో మరి నాగరత్నమ్మ గారు వాళ్ళ తండ్రి అయినటువంటి వీర్రాఘవ చౌదరి గారు కూడా కనపడటం
మనకి చాలా సంతోషాన్ని కలుగజేస్తుంది. జనరల్గా నాగరత్నం గారు ఏ సినిమా తీసినా కూడా బురిపాలెంలో ఖచ్చితంగా ఒక సీన్ ఉంటుంది. అందులో తల్లిదండ్రులను చూపించడం కూడా కృష్ణకి ఒక లక్కీగా భావిస్తారు. కన్న ఊరిని, కన్న తల్లిని, తండ్రిని మర్చిపోయినటువంటి మనస్తత్వం సూపర్ స్టార్ కృష్ణది. ఈరోజు బురిపాలెం ఎంత డెవలప్ అయిందో మీకు అందరికీ తెలుసు. దాంతోపాటు సిద్ధాపురం, అది కూడా తెలంగాణలో ఉంది. సిద్ధాపురాన్ని కూడా దత్తత తీసుకొని ఈరోజు మహేష్ బాబు చాలా చక్కగా డెవలప్ చేశారు. ఎందుకు చెప్తున్నానంటే ఈ సినిమాలో కొంతవరకు కాన్సెప్ట్ అది కూడా ఉంటుంది. పల్లెటూళ్ళు ఎప్పుడైతే బాగుపడతాయో అప్పుడే దేశ రాజకీయాలు కూడా బాగుపడతాయనే సందేశం కూడా ఈ సినిమాలో ఉంటుంది. ముఖ్యంగా లాస్ట్ క్లైమాక్స్ సీను కదలండి కదలండి అన్నటువంటి పాట ఈ సినిమాకు హైలైట్గా చెప్పచ్చు. ఒక పెద్ద ఉద్యమంలాగా చెలరేగిపోతారు రైతులు. అలాగే వాళ్ళందరూ కూడా తరలి వస్తున్నటువంటి ఒక మహోద్యమంలాగా ఈ సినిమాలో వేలాది మందితో చిత్రీకరణ చేసినటువంటి సాంగు బహుశా ఈనాడు, దేవుడు చేసిన మనుషులు, ఇందులో క్లైమాక్స్ సీన్ని మన గుర్తుకు తీసుకొస్తుంది. ఈ ఊరేగింపు సన్నివేశమే ఒక హైలైట్గా చెప్పుకోవచ్చు. ఈ ఊరేగింపు సన్నివేశంలోనే తుపాకీ కాల్పులు జరుగుతాయి, రైతులు చనిపోతారు. వాళ్ళ బాడీస్ అంటే డెడ్ బాడీస్ని పెట్టి కలెక్టర్ని నిలదీసేటువంటి సన్నివేశం, అలాగే మరి వ్యవసాయ శాఖ మంత్రిని నిలదీసేటువంటి సన్నివేశం, అలాగే వాళ్ళు పడేటువంటి కష్టాలు, వాళ్ళ గిట్టుబాటు ధరలు రాకపోవటం, మరి ఈరోజు వాళ్ళకి గిట్టుబాటు ధరలు లేకపోతే వాళ్ళ కుటుంబం ఎలా నడుస్తుందని కృష్ణ నిలదీయటం, చివరికి అసలు మేమే డైరెక్ట్గా కన్జ్యూమర్స్తో సంబంధాలు పెట్టుకొని వాళ్ళకే ప్రోడక్ట్స్ అమ్ముతామనేటువంటి స్థాయికి వెళ్ళిపోవటం ఈ సినిమా పరాకాష్ఠకి చేరుకుంటుంది. ఈ సినిమా చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు ఆలోచించారు. రైతులు, అలాగే వ్యవసాయ కూలీలు, బాగా విజ్ఞానవంతులు, ఎడ్యుకేటెడ్ పర్సన్స్, పొలిటీషియన్స్ అందరూ కూడా ఈ సినిమాని చూసి క్లైమాక్స్ సీను అదిరిపోయిందని చెప్పారు. పాటలు ఎంత బాగుంటాయో మాటలు అంత తోటాల్లా పేలుతాయి. దాంతోపాటు ఈ సినిమాలో క్లైమాక్స్ సీన్ కూడా మన ఆలోచింపచేస్తుంది. నిజంగా సామాజిక ప్రయోజనం కూడినటువంటి సినిమాలు కృష్ణ ఎన్నో తీశారు. నేను చెప్పాను గతంలో పాడి పంటల్లో పల్లెసీమలు బాగుండాలి అని ఎలా చెప్తారో, ఇందులో పల్లెసీమలతో పాటు రైతులు బాగుండాలి, రైతులు బాగా గిట్టుబాటు ధరలు కావాలి అని చెప్పేటువంటి సన్నివేశం, ఆ పాయింట్ని ఇందులో హైలైట్ చేయటం ఆ సినిమాకి విజయానికి కూడా ఒక ప్రధానమైనటువంటి కారణం. అలాగే ఈ సినిమాలో పల్లెటూళ్ళలో ఉండేటువంటి కుటుంబ వ్యవస్థ, ఉమ్మడి కుటుంబంలో అంటే ప్రేమానురాగాలు, విభేదాలు, కక్షలు, కార్పణ్యాలు ఇవన్నీ కూడా చాలా చక్కగా చూపించడం జరుగుతుంది. ముఖ్యంగా చిన్న చిన్న ఇష్యూస్ను కూడా చాలా చక్కగా మల్లికార్జునరావు అని డైరెక్టరు, అంతమంది గూడ్చారి నడపతారు తీశారు కదా మల్లికార్జునరావు, ఆయన ఈ సినిమాకి డైరెక్ట్ చేశారు. ఒక రథం, దేవుడికి సంబంధించిన రథం, మా ఇంటి ముందు నుంచే వెళ్ళాలని ప్రెసిడెంట్ అడగటం, లేదా మా ఇంటి ముందు వెళ్ళాలని ఇంకోటి కోరటం, ఇలాగ పట్టుదలకు పోవటం, ఇదంతా మంచిది కాదు అని చెప్పి కూడా ఈ సినిమాలో తెలియచెప్పడం జరిగింది. ఓవరాల్గా పల్లెటూళ్ళలో అసలు కక్ష అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, కార్పణ్యాలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, వాటిని ఎలా తొలగించుకోవాలని కూడా ఈ సినిమాలో చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా వీటన్నిటినీ కూడా స్పృశిస్తూనే కుటుంబ బంధాలు, కుటుంబానికి ఉండే మానవత్వం కూడా ఈ సినిమాలో చూపిస్తారు. ముఖ్యంగా నూతన్ ప్రసాద్ చేసేటువంటి కామెడీ ఈ సినిమాకి ఒక హైలైట్గా నిలుస్తుంది. అలాగే ప్రతాప్ పోతన్ కూడా ఇందులో ముఖ్యమైనటువంటి రోలు చేశారు. ఆయన నటించిన సినిమాలో చాలా కొద్దిగా అయినా ఈ సినిమా మాత్రం ఆయనకి ఎప్పుడు కూడా గుర్తుండిపోతుంది. ఈ సినిమాలో ఆయన పాత్ర కూడా ఎక్కువగా టెక్నాలజీని వాడి మనం పైకొద్దామనేటువంటి తత్వంతో కూడినటువంటి క్యారెక్టరు ఈరోజు మనం చూస్తున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వచ్చింది, ఎంతోమంది ఉద్యోగస్తులు నిరుద్యోగులు పాలైపోయారు, చాలామంది జొమాటో ఇలాంటి వాటిల్లో పనిచేసే స్థాయికి వచ్చేసారు. ఎంటెక్లు చదువుకున్న వాళ్ళు కూడా ఈరోజు మరి నిజంగా చెప్పాలంటే బాధగా అనిపిస్తుంది. చివరికి వాళ్ళు ఈ జొమాటో వాటిల్లో పనిచేసే స్థాయికి వచ్చారు. అలాగే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో సెక్యూరిటీ గార్డ్స్ కింద పనిచేస్తున్నారు. ఇవన్నీ కూడా చూచాయిగా మీకు ఈ సినిమాలో తెలియచెప్పడం జరుగుతుంది. ఎందుకంటే వ్యవసాయదారులు కూడా ఆధునిక పనిముట్లు రావడంతో
వాళ్ళు నిరుద్యోగులుగా మారేటువంటి అంశం కూడా ఇందులో ఒక డైలాగ్లో సూపర్ స్టార్ కృష్ణ చెప్పడం జరుగుతుంది. ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికి ఎంతకాలం అయింది? దాదాపుగా మీకు 44 సంవత్సరాలు అవుతోంది. 44 సంవత్సరాల తర్వాత కాలంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది అంటే ఎంత ముందుగా ఊహించి ఈ సినిమా తీశారు. ఇప్పటికీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఎంతమంది ఉద్యోగస్తులు కోల్పోతున్నారు ఉద్యోగాలు, వాళ్ళ కుటుంబాలు ఎంత చిన్నాభిన్నం అవుతున్నాయని కూడా మనకి ఒక విధంగా చూస్తే బాధ కలుగుతుంది. అలాగే వ్యవసాయదారులు పడే కష్టాలు కూడా మనకు కళ్ళమ్మట కనిపిస్తాయి. ఈరోజు ఈ సినిమా చూసిన తర్వాత చాలామంది రైతుల్లో కనువిప్పు కలిగింది. వాళ్ళు ఒక సామూహిక సంఘాలుగా, సహకార సంఘాలుగా ఏర్పడి ఈరోజు ప్రొడక్ట్స్ అమ్ముకోవటం మనం చూస్తున్నాము. అలాగే రైతు కూలీలు, వ్యవసాయ సంఘాలు, అలాగే పరస్పర సహకారంతో చేసే వ్యవసాయం, ఇవన్నీ కూడా తర్వాత అమల్లోకి వచ్చాయి. దానికి మూల కారణం ప్రజారాజ్యం. ఈ ప్రజారాజ్యం టైటిల్ ఎలా పెట్టారో తెలియదు కానీ తర్వాత కాలంలో చిరంజీవి కూడా తన పార్టీకి ప్రజారాజ్యం పేరునే పెట్టుకున్నారు. అందుకని ప్రజారాజ్యం అటు పొలిటికల్గా ఇటు సినిమా పరంగా కూడా మంచి పేరు, ఇలా టైటిల్ గుర్తుండిపోతుంది. ఈ సినిమా అభిమానులు కూడా ఎప్పటికీ గుర్తుండిపోతుంది. సాంఘిక ప్రయోజనం ఎప్పుడైతే ఒక వ్యక్తి ఆశిస్తాడో ఆ సినిమా ఎప్పటికీ కూడా సొసైటీలో ఉండిపోతుంది. ఈ సినిమా 20 కేంద్రాల్లో 50 రోజులు ఆడింది, 10 కేంద్రాల్లో 100 డేస్ ఆడింది. ఆర్థికంగా అద్భుత విజయాన్ని, కలెక్షన్స్ని సాధించి పద్మలయ స్టూడియోస్కి ఒక వినూత్నమైనటువంటి తరహాలో సూపర్ హిట్ అందించినటువంటి ఈ చిత్రం ఎప్పటికీ కూడా మర్చిపోలేనటువంటి చిత్రంగా మిగిలిపోయింది. మీకు ఈ కంటెంట్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. సబ్స్క్రైబ్ చేసుకుంటే కృష్ణ గారు చెప్పినటువంటి అనేక నూతన అంశాలు, ఆసక్తికర విషయాలు అలర్ట్స్ రూపంలో మీకు అందుతాయి. అలాగే మాకు కూడా కోఆపరేట్ చేసిన వాళ్ళు అవుతారు. ఎప్పుడు మీ అభివృద్ధిని, సంక్షేమాన్ని కోరుకునే మీ మిత్రుడు, శ్రేయోభిలాషి, సత్యవర్ధ పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్, BVSS కృష్ణప్రసాద్.